నీవు గాని ఒకవేళ అన్నం లేదని, బట్టలు లేదని, ఆరోగ్యం లేదని చింతిస్తుంటేనట, నీవు అన్యుడవే అంటున్నాడు దేవుడు. ఎందుకు? నీకు దేవుడి ప్రణాళిక అర్థం కాలా. ఎందుకు? నీకు దేవుడి మీద ఇంకా నమ్మకం కుదరలా. ఆయన అన్నాడు, నా మాటలు గతించవు అన్నాడు. ఆ గతించని మాటల మీద నమ్మకం ఎవరికైతే ఉంటదో వాళ్ళు చింతపడరు. దేని గురించి చింతపడరు? అన్నం గురించి, డబ్బుల గురించి, వస్త్రాల గురించి, ఇంటి గురించి, ఒంటరితనం గురించి, రోగాల గురించి చింతపడరు. మరి ప్రభువా, అన్నం కావాలా మనిషికి, డబ్బులు కావాలా, ఆరోగ్యం కావాలంటే కావాలి. వద్దనుకోవడం లేదు, వద్దని చెప్పడం లేదు. వాటి మీద చింత పెట్టొద్దు అంటున్నాడు దేవుడు. సంపాదించుకోవద్దని చెప్పడం లేదు, వాటి మీద చింత పెట్టొద్దు అంటున్నాడు దేవుడు. దాని గురించి ఆలోచించి బీపీ తెచ్చుకోవద్దు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే తర్వాత చదవండి 32 6వ అధ్యాయం 32. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇప్పుడు నీకు ఆరోగ్యం కావాలి, మనకు ఆరోగ్యం కావాలి, అన్నం కావాలి, డబ్బులు కావాలి అని దేవుడికి తెలియదా? మీరున్నారమ్మా, నీ బిడ్డకి బట్టలు కావాలి, అన్నం కావాలని నీకు తెలీదా? ఏమ్మా వింటున్నారా? మీ పిల్లలకి అన్నం కావాలి, డబ్బులు కావాలి, మంచిగా భవిష్యత్తు ఉండాలని మీకు తెలీదా? తెలుసా తెలీదా? మరి దేవుడు మన గురించి ఆలోచించడం లేదా? దేవుడు మనకు కావాల్సింది ఏర్పాటు చేయడం లేదా? దేవుడు మనకి తోడై ఉండి మనల్ని కాపాడడం లేదా? 2025 సంవత్సరానికి ఎలా వచ్చావు నువ్వు? ఈరోజు ఆదివారం ఎలా బతుకున్నావు? మనం ముందు వెతకాల్సిందంటే ఏంటో తెలుసా? ముందు వెతకాల్సింది ఆయన అంటే దేవుడు. ముందు మనం వెతకాల్సింది దేవుణ్ణట. ముందు మనం చేరాల్సింది దేవుడి దగ్గరకట. ముందు మనం గడపాల్సింది దేవుడి దగ్గరట. ముందు మనకు తెలియాల్సింది దేవుని గురించట. గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేస్తున్నామంటే ముందు డబ్బును పెట్టుకున్నాం, ముందు కష్టాలు పెట్టుకున్నాం, ముందు కుటుంబాన్ని పెట్టుకున్నాం, ముందు అనారోగ్యాన్ని పెట్టుకున్నాం. ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టి వెనకాల దేవుణ్ణి పెట్టాం. దానికి ఉదాహరణ ఏంటి? చర్చి మానడం. దానికి సాక్ష్యం ఏంటి? మంచి జీవితం లేకపోవడం, చెడు అలవాట్లు, చెడు పనులు చేయడమే మన మనస్సులో ఏముందో, మన ముందు